హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో వాయిస్ ఆఫ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఏంటంటే విక్టోరియస్ రివ్యూ అనేది చూస్తున్నాము. సో ఫస్ట్ టైం ఇంకా వెహికల్ అనేది రివ్యూ అనేది ఎక్కడ కూడా జరగలేదు. మన హైదరాబాద్లో అవైలబుల్ ఉంది, గచ్చిబౌలి లోపల. సో ఈరోజు నేను ఈ రివ్యూ అనేది చేయడం జరుగుతుంది. సో ఇది చూసుకున్నట్టయితే మన మారుతి సెగ్మెంట్లో 5 స్టార్ అనేది భారత్ ఎన్కేబ్రేట్లో 5 స్టార్ వెహికల్ అనేది ఉంది. సో చూడండి, మీరు చూసిన కదా, విత్ ప్రీమియం లుక్ తోటి హైలైట్ అయితే మన ఆటోమొబైల్ లోపల ఒక కింగ్ అని చెప్పచ్చు మారుతి సెగ్మెంట్లో. సో చూసుకున్నట్టయితే మనకు ఇంజన్ వచ్చేసి దీనికి 1500 cc ఇంజన్ ఉంది. సో యావరేజ్గా మైలేజ్ వచ్చేసి ఏంటంటే, సో ఫుల్లీ హైబ్రిడ్ లోపల మనకు 28 క్లెయిమ్ చేస్తుంది. అండ్ నార్మల్ స్మార్ట్ హైబ్రిడ్ లోపల ఏంటంటే మనకు 21 వరకు రావడం జరుగుతుంది. సో చూస్తున్నట్లయితే మన ఫాగ్ ల్యాంప్స్ అండ్ సో ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేటివి ఉన్నాయి. సో ఇంత ప్రీమియం లుక్ తోటి మనకు ఎంత బాగున్నాయి చూడండి అసలు. సో కలర్ కూడా ఇది ఎటర్నల్ బ్లూ అండి. సో చాలా వండర్ఫుల్ కలర్ అనేది చూసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీనిలో హైలైట్ ఫీచర్ వచ్చేసి మనకు మెయిన్ టైర్ అండి. సో 17 ఇంచెస్ అలైవీల్స్ ఇవ్వడం జరుగుతుంది, డ్యూయల్ కట్ డైమండ్ అలైవీల్స్. సో మనకు 17 ఇంచెస్ తోటి ఈ అలైవీల్స్ అంటే రావడం జరుగుతుంది మారుతి సెగ్మెంట్లో. సో ఫస్ట్ టైం అన్నట్టు మనకు 17 ఇంచెస్ తోటి రావడము. సో చూస్తున్నారు కదా ఎంత ప్రీమియం లుక్ ఉందో అసలు. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ఏంటంటే చూసుకోండి, సో బ్యాక్ సైడ్ అనేది లైటింగ్ మనకు. సో మెయిన్ షార్క్ యాంటీనా అండ్ బ్యాక్ సైడ్ లైటింగ్ చూడండి. సో ఎంత వేరియస్ డిజైన్ అనేది ఉంది మనకు. పెద్ద మన ప్రీమియం వెహికల్స్ లోపల ఇది రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా. సో డిక్కీ అనేది మన కింద సెన్సార్స్ అనేది ఉంటుంది. సో కాల్ అనేది స్వైప్ చేస్తే ఆ కీ అనేది మన జోబులో ఉండాలి. సో మనకు కీ అనేది పాకెట్లో ఉండి కాల్ స్వైప్ చేస్తే డిక్కీ అనేది ఓపెన్ జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే దీని లోపల ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే స్టెప్నీ అనేది ఇవ్వలేరు. సో మరి దానికి ఎందుకు అనేది ఇవ్వలేదానికి క్లారిటీ అనేది రాలేదు. స్టెప్నీ అనేది ఏ మోడల్ కూడా రాదు. సో మనకు సిఎన్జీ వచ్చేసి ఏంటంటే కింద రావడం జరుగుతుంది. సో డౌన్ గ్రౌండ్ సిఎన్జీ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల బూట్ స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది మనకు. సో బూట్ స్పేస్ బాగుంటుంది. సో విత్ బటన్ తోటి మనకు అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు లైటింగ్ అనేది సో బ్యాక్ సైడ్ సూపర్ అని అంటే ఎంత బాగా ఇచ్చారు చూడండి. సో రేంజ్ ఆ వెహికల్ లోపల మనకి ఈ లైటింగ్ అనేది వస్తుంది, ఎక్కువ మనం చూడగలుగుతాం. సో బ్యాక్ కెమెరా చూస్తున్నారు కదా, 360 డిగ్రీ కెమెరా అనేది ఉండడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ కూడా రావడం జరుగుతుంది. సో దీంట్లో 360 వ్యూ అనేది మనకు రావడం జరుగుతుంది టాప్ అండ్ లోపల. సో దీంట్లో వచ్చేసి అంటే మనకు 4 వేరియంట్స్ ఉంటాయి. ఒకటి బేసిక్ అండ్ సెకండ్ విఎక్స్ఐ, నెక్స్ట్ జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ఆప్షనల్, జెడ్ఎక్స్ఐ ప్లస్ అండి. జెడ్ఎక్స్ఐ ప్లస్ లోపల ADAS 2 టెక్నాలజీ రావడం జరుగుతుంది. సో దీని లోపల 28 అనేది క్లెయిమ్ చేస్తుంది మన మైలేజ్ అనేది. సో సీటింగ్ అనేది చూసుకున్నట్టయితే చూడండి, బ్యాక్ సైడ్ కూడా మనకు ఏసీ వెంట్స్ అండ్ ఛార్జింగ్ సర్క్యూట్స్ అనేది సిపిన్ అండ్ బీపిన్ రెండు కూడా రావడం జరుగుతుంది. సో సీటింగ్ అనేది చూడండి. సో సీట్ కవర్స్ అనేది అవైలబుల్ అసలు అవసరం లేదు. ఇది చైల్డ్ సీటింగ్ చూసుకోండి. సో సీట్ కవర్స్ అవైలబుల్ మనకు అవసరం కూడా లేదు, అంత బాగున్నాయి సీటింగ్ అనేది. సో ప్రీమియం లుక్ అనేది రావడం జరుగుతుంది. సో బ్యాక్ సీట్ అనేది ఫోల్డింగ్ ఉంటుంది. నెక్స్ట్ చూస్తున్నారు మనకు ఫ్రంట్ కెమెరా అనేది రావడం జరుగుతుంది. ఫాగ్ ల్యాంప్స్. సో ముందు డిజైన్ చూసుకున్నట్టయితే ఎంత ప్రీమియం అంటే ప్రీమియం లుక్ అనేది వస్తుంది చూడండి. సో మారుతి సెగ్మెంట్లో ఇది ఒక సక్సెస్ఫుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారా. సో మనకి డిఆర్ఎల్స్ కానివ్వండి, లైటింగ్ అనేది చూడండి. సో ఇంత డిజైన్ టెయిల్ ల్యాంప్స్ అనేది ఇంత డిజైన్ అనేది చాలా అంటే చాలా బాగుంది అసలు డిజైనింగ్ అనేది. సో లైటింగ్ డిజైన్ చూస్తున్నారు కదా మీరు. సో మనకి ఇలా వెహికల్ ఎందులో కూడా ఈ సెగ్మెంట్లో రాలేదు మనకు. సో మనకి ఇంటీరియర్ చూసుకున్నట్టు ఏంటంటే 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది. చూడండి ఆ వుడెన్ ఫినిషింగ్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ తోటి లగ్జరియస్ లుక్ అనేది రావడం జరుగుతుంది మనకు. సో 10 ఇంచెస్ టచ్ స్క్రీన్ వస్తుంది దీని లోపల. సో మనకు వచ్చేసి ఈ యొక్క పార్కింగ్ బ్రేక్ దగ్గర మీరు చూస్తున్నారు కదా, పార్కింగ్ అనేది జస్ట్ మనకు బటన్స్ రావడం జరుగుతుంది. సో ఇంత ప్రీమియం ఫీచర్ అనేది బటన్ తోటి మనం ప్రెస్ చేస్తే సో పార్కింగ్ అనేది ఆటోమేటిక్గా హోల్డ్ అనేది ఉంటుంది. పార్కింగ్ అండ్ హోల్డ్ అనేది రావడం జరుగుతుంది. సో దీని లోపల స్టీరింగ్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటర్, ఆడియో కంట్రోల్స్, సో మనకు ఫీచర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆటో ఫోల్డబుల్ ఓవర్ విఎమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు అది పార్కింగ్ అనేది. సో పార్కింగ్ అనే హోల్డ్ జస్ట్ బటన్ తోటి మనకు పార్కింగ్ అనేది వేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. సో పార్కింగ్ అనేది హోల్డ్ ఉంటే ఏంటంటే హోల్డ్ అనేది మనకు ఓకే చేసుకుంటే బండి అనేది మూవింగ్ కాకుండా సో మనకు సేఫ్టీ ఫీచర్ అన్నట్టు అది. సో బండి సర్టెన్ టైంలో కొన్నిసార్లు మూవింగ్ అనేది అవుతుంది పార్కింగ్ ఉండి హ్యాండ్ బ్రేక్ చేయకుండా. సో అలా అన్నట్టు హ్యాండ్ బ్రేక్ ప్లేస్లో మనకు బటన్ రావడం జరుగుతుంది. సో ఇది వైర్లెస్ ఛార్జింగ్ వస్తే 10 టచ్ స్క్రీన్ వస్తాయి. దీంట్లో 360 డిగ్రీ కెమెరా మనం చూడొచ్చు. సో 360 వ్యూ అనేది మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో 60+ ఆంబియంట్ లైట్ కలర్స్ అనేది మనకు అవైలబుల్ ఉంటాయి. 60+ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో 30+ యాప్స్, ఇన్స్టాల్డ్ యాప్స్ అనేవి ఉంటాయి. సో గానా మ్యూజిక్ లాంటివి చాలా ఇంకా చాలా యాప్స్ మనం చూడొచ్చు. సో మీరు చూడండి, మనం ఒక ట్రై చేద్దాం. సో మనకు 60+ మన కలర్ చూడండి. సో 60+ కలర్ కాంబినేషన్ ఆంబియంట్ లైట్స్ అనేవి మనకు అవైలబుల్గా రావడం జరుగుతుంది దీంట్లో.
సో చూస్తున్నారా. సో మనకు సైడ్ లోపల ఏంటంటే మనకు వెనక నుండి ఆటో డిడక్స్ అడాస్ టెక్నాలజీ ఉంటుంది. సో మనకు ఏమైనా కొల్యూజన్ లాంటివి కానివ్వండి, మన వెహికల్స్ అనే దగ్గర వస్తే మనకు దాని లోపల మనకు ఇండికేటర్ అనేది చూపిస్తుంది. సో హజార్డ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో హైలైట్ ఫీచర్స్ వచ్చేదంటే సీటింగ్ అండి. సో సీటింగ్ లోపల జస్ట్ మనకు 6 వే అడ్జస్ట్ ఉంటుంది. దీంట్ లోపల ఏంటంటే 8 వే అడ్జస్ట్ ఉంటుంది విత్ బటన్ ఆపుతో. జస్ట్ బటన్ ప్రెస్ చూడండి మీకు సీటింగ్ మూవింగ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఫ్రంట్ అండ్ బ్యాక్ హైట్ అడ్జస్ట్మెంట్ అంటూ అప్ అండ్ డౌన్ హైట్ అడ్జస్ట్మెంట్ కాకుండా ఇక్కడ రిక్లైన్ అనేది అవుతుంది. ఇక్కడ మనం ఓన్లీ సీటింగ్ అనేది కూర్చుంటాం కదా, ఆ ప్లేస్లో రిక్లైన్ అనేది అది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి మనకు మన బోటింగ్ అనేది ఏమైనా ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ లెదర్ చూస్తున్నది, ఆబ్జెక్ట్ అనేది దానికి ఏమైనా డిడక్ట్ అయితే ఆటోమేటిక్గా అది స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ మనం బటన్ ప్రెస్ చేయగానే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇది ఒక సేఫ్టీ ఫీచర్ అని చెప్పచ్చు. చిన్నపిల్లలు కానీ మనం లగేజ్ అనేది చేస్తే ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుంది. సో ఏమైనా డిడక్షన్స్ అనేవి ఏమైనా ఆబ్జెక్ట్స్ అనేది అడ్డం వస్తే ఆ లెదర్ ప్రెస్ కాగానే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. సో ఇది ఒక మంచి ఫీచర్ అనేది మనం చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా. సో వండర్ఫుల్ అండి. నెక్స్ట్ వచ్చేది ప్రైజింగ్ అనేది ఇంకా రాలేదు. నెక్స్ట్ మనం వచ్చేసి దీని లోపల పానరోమిక్ సన్ రూఫ్ అనేది వస్తుంది. ఇంతకుముందుకు ఏంటంటే బ్రిజా అండ్ డీజే లోపల ఉండే, బట్ దాని లోపల ఓన్లీ ఫస్ట్ సీటింగే ఉంటుండే సన్ రూఫ్ అనేది. దీని లోపల పానరోమిక్ సన్ రూఫ్ వస్తుంది. సో ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ వరకు కూడా ఎంత పెద్ద సన్ రూఫ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. మనం ఒక ప్రీమియం వెహికల్స్లో ఉండే ఫీచర్ అనేది మనకు రావడం చూస్తున్నారు మీరు. సో సన్ రూఫ్ అనేది ఆటోమేటిక్ మనకు బటన్ ప్రెస్ చేయగానే సో బ్యాక్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో దీంట్లో మైలేజ్ పర్పస్లో ఉందంటే మనకు స్మార్ట్ హైబ్రిడ్, ఫుల్లీ హైబ్రిడ్ వచ్చేసి స్ట్రాంగ్ హైబ్రిడ్ మనకు 28 క్లెయిమ్ చేస్తుంది. సో నార్మల్ స్మార్ట్ హైబ్రిడ్ అనేది వచ్చేసి ఏంటంటే మనకు 21 దాకా క్లెయిమ్ చేస్తుంది. ప్రైజింగ్ డీటెయిల్స్ ఇంకా రాలేవు. మేబీ 13 to 20 lakhs వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. 20 టికెట్ల ప్రైజింగ్ అనేది మనకు రివీల్ అవుతుందంట. సో ప్రజెంట్ అనేది బుకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా కానీ మనకి కామెంట్ లోపల అడగవచ్చు. సో మీకు అది ఒకవేళ నా నెంబర్ అనేది ఇచ్చేస్తాను, నేను మీకు ఒక షోరూమ్ పర్సన్ నెంబర్ ఇచ్చేస్తాను. సో అతను డైరెక్ట్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సన్ రూఫ్ అనేది మనకి ఇలా ఉంటుంది. సో చూస్తున్నారు కండి. సో వండర్ఫుల్ అనేది చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మన డౌట్స్ అలాంటివి ఎలా ఉంటే మనకు సో మీరు కామెంట్ బాక్స్ లోపల కామెంట్ చేయండి. తప్పనిసరిగా నాకు ఒకవేళ తెలియకుంటే తెలుసుకొని మరి మీకు రిప్లై ఇస్తాను. సో ఇంత మంచి ఫీచర్స్ అనేవి దీంట్లో రావడం జరుగుతుంది సార్. మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటే మీకు అడగండి. నేను డైరెక్ట్ మీకు బ్రోచర్ కూడా పంపిస్తాను. షోరూమ్ పర్సన్ నెంబర్ తోటి కాంటాక్ట్ ఇప్పిస్తాను. సో అతను మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తాడు. ఓకే ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.